తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా మనసులోని మాట ధారావాహిక వింటున్నారండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అజయ్ జ్ఞాపకాలతో ఆకాంక్ష 2 years MBA కంప్లీట్ చేసి జాబ్ కొట్టేస్తుంది. తను 2 years తర్వాత వస్తాడు అన్న మాట గుర్తొచ్చి గుడికెళ్తే అనుకోకుండా ఆకాష్ని చూడడం, ఆకాష్ కళ్ళల్లో తన ప్రేమ కనపడడం, దానికి తోడు అజయ్ లాంటి షర్ట్ వేసుకోవడం వల్ల తానే అజయ్ అనుకుని ఆకాంక్ష ఆకాష్ని తన ఊహల్లోకి రానిచ్చింది. అంతే తప్ప ఆకాష్ని ప్రేమించి కాదు. అజయ్ ఆకాంక్షను అంత జాగ్రత్తగా ఎందుకు చూసుకుంటున్నాడో అర్థమైందనుకుంటా. ప్రస్తుతం ఆకాంక్షకు తన కాళ్ళ దగ్గర అజయ్ ఫేస్ గమ్మత్తుగా తగులుతుంటే పెదవులపై చిరునవ్వు చిగురించి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. తన కాళ్ళ దగ్గర పడుకున్న అజయ్ని చూసి మెల్లగా నుదుటిపై ముద్దు పెట్టుకొని వెంటనే ఏదో గుర్తుకొచ్చిన దానిలా దూరంగా జరుగుతుంది. అంతలోనే అజయ్ లేస్తాడు. గుడ్ మార్నింగ్ రాక్షసి. వెరీ గుడ్ మార్నింగ్ బంగారం. ఏంట్రా నా కాళ్ళ దగ్గర పడుకున్నావు? ఇంట్లో ప్లేస్ లేనట్టు. అజయ్ కళ్ళు నులుముకుంటూ, అది కాదే, చాలా నిద్ర వచ్చింది. రూమ్లోకి వెళ్ళే అంత ఓపిక కూడా లేక ఇలా పడుకుండిపోయా. అంతలోనే మాలతి కాఫీ తీసుకొని వస్తుంది. ఇద్దరు కాఫీ తాగుతారు. ఆకాంక్ష, నిన్నొకటి అడగొచ్చా? పర్మిషన్ తీసుకోవడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా? అజయ్ మనసులో ఆకాష్ గురించి చెప్పనా వద్దా? పాజిటివ్గా తీసుకుంటుందా లేదా నెగిటివ్గా తీసుకుంటుందా? ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ఏదో అడుగుతా అన్నావు కదా, చెప్పు. ఇప్పుడు కాదులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, తర్వాత అడుగుతా అని మాలతి తనని రూమ్లోకి తీసుకెళ్ళు అన్నాడు. సరే బాబుగారు. ఆకాంక్ష తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. అజయ్ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. మాలతి, ఏంటి ఇంకా ఆకాంక్ష రాలేదు? ఏమో బాబుగారు, ఇంకా రెడీ కాలేదనుకుంటా. ఆకాంక్ష, త్వరగా రా, నాకు ఆకలవుతోంది గట్టిగా పిలుస్తాడు. ఆకాంక్ష రూమ్లో నుండే, నువ్వు తినేసి వెళ్ళిపోరా, నేను తర్వాత తింటా. అజయ్కి అప్పుడు అర్థమవుతుంది టిఫిన్ చేయకుండా తప్పించుకునే మార్గం పెట్టుకుందని. వెంటనే అజయ్ సైలెంట్గా ఆకాంక్ష రూమ్లోకి వెళ్తాడు. ఆకాంక్ష బెడ్పై కూర్చుని ఉంటుంది. అజయ్ డోర్ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని అలాగే నిలబడి చూస్తుంటాడు. అజయ్ని చూసి ఆకాంక్ష జడుచుకుంటుంది. అబ్బా, వచ్చినవాడివి సైలెంట్గా దయ్యంలా నిలబడ్డావు, నేను భయపడి చచ్చాను అంది. పద టిఫిన్ చేద్దాం. ప్లీజ్ రా. వద్దు. నువ్విలా ఎందుకు వింటావు అని వెళ్ళి ఆకాంక్షని ఎత్తుకొని మెట్లు దిగుతుంటే ఆకాంక్ష అజయ్ని అలానే చూస్తూ ఉంటుంది. చైర్లో కూర్చోబెట్టి మెల్లగా చిన్నపిల్లలకి తినిపించినట్టు తినిపిస్తాడు. అన్నం తినిపించి టాబ్లెట్స్ వేసి తను బయటికి వచ్చేస్తాడు. అజయ్, ఒక్క నిమిషం. ఏంట్రా? ఏమనుకోకు, నిన్ను ఒక క్వశ్చన్ అడగవచ్చా? పర్మిషన్ తీసుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశావే? ఆకాంక్ష, నా డైలాగ్ నాకే చెప్పకు అంది పళ్ళు కొరుక్కుంటూ. చెవులు పట్టుకొని సారీ అడుగు, చెప్తా అన్నాడు. నీ దృష్టిలో పెళ్ళి గొప్పదా, ప్రేమ గొప్పదా? పెళ్ళి గొప్పది. ఎందుకు? ప్రేమ గొప్పదే, కానీ అది పెళ్ళయ్యాక మొదలైతే ఇంకా బాగుంటుంది. మనం పెళ్ళికి ముందు ఎవరిని ప్రేమించినా పెళ్ళయ్యాక మన లైఫ్ పార్ట్నర్ని మాత్రమే ప్రేమించాలి. పెళ్ళికి ముందు ప్రేమ నిలబడదా తెలియదు, కానీ పెళ్ళయ్యాక ప్రేమ చిగురిస్తే ఆ ప్రేమ జీవితం చచ్చే వరకు స్వర్గంగా ఉంటుంది. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఏంటే మెంటల్ అని తలపై ఒకటిచ్చి ఆఫీస్కి బయలుదేరతాడు. అజయ్ కార్ డ్రైవ్ చేస్తూ, ఏంటి ఇది ఇలా అడిగింది? కొంపదీసి నన్ను గుర్తుపట్టిందా? దేవుడా, అలా జరగకూడదు, ఎందుకంటే నా లైఫ్లో నా భార్య ఉంది. ఆకాంక్ష ఆలోచించుకుంటూ తన రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. మనసులో, అజయ్, నిన్ను నేను గుర్తుపట్టలేదు అని అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను ఆ పార్టీలో చూసినప్పుడే గుర్తుపట్టాను. కానీ నువ్వు ఇప్పుడు చెప్పిన ఆన్సర్ ప్రకారం నేను నీతో క్లోజ్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. నా లిమిట్స్లో నేనుంటాను. సారీరా. నీ ప్రేమను పొందే అదృష్టం ఈ జన్మలో కాకున్నా వచ్చే జన్మలోనైనా నాకు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీకోసం నేను చూస్తున్న ఎదురుచూపులు కనీసం అవి నీ దగ్గరికి కూడా చేరలేదేమో. నా ప్రేమ నీకు పిచ్చిదానిలా కనిపించింది.
నన్ను వదిలి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేసరికి నా జీవితమే నా చేతుల్లో లేకుండా పోయింది. ఇప్పుడు నా మీద నీకు ఓన్లీ కేరింగ్ మాత్రమే ఉంది. ప్రేమ ఉన్నా అది ఎందుకు దాచిపెడుతున్నావో నాకు తెలియదు, కానీ నేను కోలుకోవడానికి అదే మంచిది అని కన్నీళ్లు తుడుచుకుంటుంది. గతం. ఆకాష్ వెడ్స్ శ్రీనిధి. ఆకాష్ పెళ్లి బట్టలతో పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. పౌరోహితులు, అమ్మా పెళ్లి కూతుర్ని తీసుకొని రండి అంటాడు. ఆకాంక్ష భోజనాల దగ్గర చాలా బిజీగా ఉంటుంది. పూజారి మైక్లో అన్న మాటలు విని ఆకాంక్ష నిధి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు నేను అక్కని తీసుకెళ్ళడానికి వెళ్తే అక్కకు అస్సలు నచ్చదు అని సరితను పంపిస్తుంది. నిధి ఫోన్లో ఒక పర్సన్ ఫోటో చూసి లోపల చాలా ఏడుస్తుంది. ఐ లవ్ యూ ఆకాష్, నీకు ఎదురుగా చెప్పే ధైర్యం లేక ఇలా చెప్తున్నా. నీకు భార్యనయ్యే అదృష్టం నాకు లేదనుకుంటా. అంతలోనే సరిత రావడంతోనే నిధి కళ్ళు తుడుచుకుంటుంది. సరిత వచ్చి నిధిని తీసుకెళ్లి పెళ్లి పీటలపై కూర్చోబెడుతుంది. ఇద్దరికీ ఇష్టం లేని పెళ్ళి అయినందువల్ల ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. మా అక్క హ్యాపీగా ఉంటే చాలు. నన్ను పెళ్లి మండపంలో చూస్తే మళ్ళీ సాడ్గా ఫీల్ అవుతుంది. బావగారిని రేపు రిసెప్షన్లోనే చూస్తా అని అప్పగింతల కోసం అన్నీ దగ్గరుండి మరీ సర్దుతుంది ఆకాంక్ష. నాయనా జీలకర్ర బెల్లం పెట్టు, అమ్మా నువ్వు కూడా పెట్టు అనగానే నిధికి కళ్ళల్లో నీళ్లు కింద పడుతున్నాయి. తల వంచుకొని కూర్చోవడం వల్ల నిధి ఏడుస్తోంది అన్న సంగతి ఎవరూ గమనించరు. ఆకాష్ కోపంగా నిధిని చూస్తాడు, కానీ నిధి ఆకాష్ని చూడదు. నిధి ఏడుస్తూ, దేవుడా ఒక్క ఛాన్స్ ఇవ్వు, నేను ప్రేమించిన ఆకాష్ని చేరుకోవడానికి ప్లీజ్ అనుకుంటుంది మనసులో. జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అయిపోతుంది. పౌరోహితుల వారు వేరే కొత్త బట్టలు ఇస్తూ, మీరిద్దరూ ఈ వస్త్రాలు కట్టుకొని రండి, వచ్చాక మాంగళ్య ధారణ ఉంటుంది అనగానే సరిత నిధిని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది. సరిత నువ్వు బయట వెయిట్ చేయి, నేను శారీ చేంజ్ చేసుకుని వస్తా అంటుంది నిధి. సరే. 15 నిమిషాలైనా నిధి బయటకు రాకపోవడంతో సరితకు ఎందుకో డౌట్ వచ్చి డోర్ తీస్తుంది. కానీ నిధి ఉండదు. ఇచ్చిన శారీ అలానే బెడ్పై ఉంది. సరితకు కాళ్ళు చేతులు ఆడవు. వెంటనే వెళ్ళి ఆకాంక్షకు జరిగింది చెప్తుంది. వెంటనే ఆకాంక్ష వచ్చి అంతా వెతుకుతుంది, కానీ నిధి ఎక్కడా కనిపించదు. ఏంట్రా ఇప్పుడా నీ ఫ్రెండ్ పెళ్ళికి వచ్చేది అంటుంది రాధా. అజయ్ నవ్వుతూ, సారీ పిన్ని, ఏం చేయని చెప్పు, వర్క్ బిజీ. సరే ఇప్పుడైనా వచ్చావు, అదే సంతోషం. మీ ఫ్రెండ్ని రెడీ చెయ్యి. యా ష్యూర్ పిన్ని, కానీ అనిల్ ఎక్కడా కనిపించట్లేదు ఏంటి? వాడా బయలుదేరే ముందు చెన్నై బ్రాంచ్ నుండి కాల్ వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. అయ్యో అవునా? ఏం కాదులే, నేను వచ్చానుగా, నేను ఆకాష్ దగ్గరికి వెళ్తా అన్నాడు అజయ్. వెళ్ళి నువ్వైనా నచ్చజెప్పరా, అదేవతో డ్రీమ్ గర్ల్ అంట, అదే కావాలి అంటున్నాడు. పెళ్లి చేసుకోకపోతే నేను చస్తా అని ఒట్టు వేయించుకుంటే ఒప్పుకున్నాడు. నేను చెప్తాలే పిన్ని, నువ్వు భయపడకు అని ఆకాష్ దగ్గరికి వెళ్తాడు అజయ్. అజయ్ హ్యాపీగా హాయ్ రా అని ఆకాష్ని హక్ చేసుకుంటాడు. ఆకాష్ డల్గా హాయ్ అంటాడు. ఏంట్రా పెళ్ళి కొడుక, జరిగేది నీ పెళ్ళి, నీ పక్కింటోళ్ళది కాదు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అలాంటప్పుడు పెళ్లిపీటల వరకు ఎందుకు తీసుకొచ్చావు? నేనెక్కడ తీసుకువచ్చారా, మా అమ్మ ఒట్టు తీసుకువచ్చింది. రే అలాంటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో మాట్లాడాల్సింది. నాకంత ఐడియా రాలేదురా. చూడ్రా, అక్కడ ఉంది ఒక అమ్మాయి జీవితం, ఆడుకునే వస్తువు కాదు. ఇది 2 కుటుంబాలకు సంబంధించిన పరువు. అందుకే కదా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నా అని కిటికీ వైపు చూస్తాడు ఆకాష్. అప్పుడే నిధిని వెతకడానికి వెళ్తున్న ఆకాష్ కంట్లో పడుతుంది. ఆకాంక్ష వెళ్ళిన వైపే చూస్తూ, నేనిప్పుడే వస్తా, కాసేపు మేనేజ్ చేయరా అంటాడు ఆకాష్. బట్ వేర్ ఆర్ యూ గోయింగ్ మ్యాన్? ఆ అమ్మాయి వెళ్ళిపోతుందిరా, ఇప్పుడు తనని మిస్ అయితే నా లైఫ్ని మిస్ అయినట్టే అని ఫోర్స్గా బయటికి వస్తుంటే అజయ్ ఆకాష్ చెయ్యి పట్టుకుంటాడు. ఆ అమ్మాయి ఫోటో చూపెట్టు, నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మో, పెయింటింగ్ చూపిస్తే ఇది తన పెయింటింగ్ అని గుర్తుపడతాడు. చూపించకపోవడమే బెటర్. ఆకాష్ తడబడుతూ, లేదు నేను వెళ్ళి చూసి వస్తా అని బయటకు వచ్చి వెతుకుతూ ఉంటాడు. కానీ ఆకాంక్ష ఎక్కడా కనబడదు. తన కోసం వెతుకుతూ ఊరి చివరి వరకు వెళ్తాడు. నిధి బుర్కా వేసుకుని ఫోన్లో ఆకాష్ ఫోటో చూస్తూ మనసులో, ఆకాష్ నేను నిన్ను తప్ప ఎవరినీ చేసుకోలేను, అందుకే పెళ్లిపీటల మీద నుంచి పారిపోయి వస్తున్నా.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను కలిశాక చెప్తా ఐ లవ్ యూ. 15 నిమిషాలైనా ఆకాష్ రాకపోవడంతో అజయ్ వెళ్ళి రాధతో జరిగిన విషయం అంతా చెప్తాడు. రాధకు తన కాళ్ల కింద భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది. అదే టైంలో లక్ష్మి అక్కడికి వస్తుంది. వదినా, అల్లుడుగారు తయారయ్యారా? ఇంకా 10 నిమిషాలే ఉంది, త్వరగా రమ్మని చెప్పండి అంటుంది. రాధ తడబడుతూ తయారవుతున్నాడు వదినా అని లక్ష్మి వెళ్ళిపోగానే అజయ్ని రూంలోకి తీసుకెళ్తుంది. ఏంటి పిన్ని ఇలా తీసుకొచ్చావు? జరిగిన విషయం చెప్పు వాళ్ళతో. రాధ ఏడుస్తూ అజయ్ చేతులు పట్టుకొని, టైం లేదురా, వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే పరువు పోతుంది. ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. మీ బాబాయికి తెలిస్తే గుండె పగిలి చస్తాడు. నువ్వే ఈ సమస్యకి పరిష్కారం చేయగలవు అని రాధ మళ్ళీ తడబడుతూ, నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలి. అజయ్ గట్టిగా, పిన్నినే నేనే చెప్తున్నాను, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకుంటే నా మీద ఒట్టే అంటుంది. అజయ్ సంఘర్షణలో పడతాడు. అజయ్కి ఆకాంక్ష గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒక కుటుంబం పరువు, ఒక అమ్మాయి జీవితం కన్నా ఏది ఎక్కువ అనిపించక సరే అంటాడు. కానీ ఆకాంక్షను కాకుండా వేరే అమ్మాయిని చేసుకుంటున్నా అన్న ఆలోచన మాత్రం తీరని బాధకు గురి చేస్తూ గుండెను కోసినట్లు అవుతుంది. ఆకాంక్ష నిధిని వెతికి నిధి కనిపించకపోయేసరికి సరిత దగ్గరికి వచ్చి రూమ్లో బెడ్పై కూలబడుతుంది. సరిత కంగారుగా, ఏమైంది? నిధి కనిపించిందా? ఆకాంక్ష కళ్ళల్లో నీళ్లు జారుతుంటే అడ్డంగా తలూపుతుంది. సరిత వెంటనే వెళ్ళి తలుపు వేసి, మరి ఎలానే, వెళ్ళి మీ నాన్నకు చెప్దాం పదా. ఆకాంక్ష ఏడుస్తూ అడ్డంగా తలూపుతుంది. మరెలా? అక్కడ టైం చాలా తక్కువ ఉంది. మీ అక్క వస్తుందన్న నమ్మకం లేదు. ఎలాగూ మీ అక్క రాదు. మీ నాన్నకు చెప్పొద్దు అంటే ఎలా? అంతలోనే లక్ష్మి తలుపు కొడుతుంది. త్వరగా రెడీ చేయండి, టైం అవుతోంది. ఆకాంక్ష గొంతు పెగుల్చుకొని, అమ్మా, ఒక 10 నిమిషాలైతే అక్క తయారవడం పూర్తి అవుతుంది. సరే, త్వరగా తీసుకురా, టైం దగ్గరికి వచ్చింది అని వెళ్ళిపోతుంది. ఆకాంక్ష ఏడుస్తూ సరితతో, ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే నాన్న పరువు పోతుంది. అందరూ నాన్నను వేలెత్తి చూపిస్తుంటే నాన్న అందరి ముందు తప్పు చేసిన వాడిలా తలదించుకొని నిలబడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నని నేను చూడలేను. దేవుడా, ఏం చేయను? అక్క, ఎందుకు చేశావే ఇలా అని గుండె పగిలేలా ఏడుస్తుంది. లేచి సైలెంట్గా చీర కట్టుకొని పెళ్ళికి బరువెక్కిన గుండెతో సిద్ధమవుతుంది. ఆ టైంలో ఒక్కసారిగా అజయ్ గుర్తొస్తాడు. ఆకాంక్ష మనసులో, సారీరా, నువ్వే నా జీవితంలోకి వస్తావు అనుకున్నా, కానీ నా జీవితం మరొకరి చేతుల్లోకి వెళ్తుందనుకోలేదు. మా నాన్న పరువు కాపాడుకోవడం కోసం ఇది తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు. నువ్వు చెప్తే అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. గుడ్ బై. అది కాదే, ఇప్పుడు నిన్ను పెళ్లిపీటల మీద చూస్తే ఎలా అంది సరిత. ఏడుపు ఆపుకుంటూ, ఆ మేలిముసుగు ఇవ్వు అని మేలిముసుగు వేసుకుంటుంది ఆకాంక్ష. సరిత ఆకాంక్షను హక్ చేసుకుని ఏడుస్తుంది. సరిత ఏడుస్తూనే, ఏ అమ్మాయి నీలా ఆలోచించలేదు. మీ నాన్న చాలా అదృష్టవంతుడు. నువ్వు ప్రేమించే అబ్బాయి కన్నా మీ నాన్న పరువు ముఖ్యమని నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావు. నువ్వు నిజంగా గ్రేట్. ఆకాంక్ష సరితను గట్టిగా పట్టుకుని గుండె పగిలేలా చెరువయ్యేలా ఏడుస్తుంది. రాధ వెళ్ళి మెల్లగా మెయిన్ ఆఫ్ చేస్తుంది. ఎందుకంటే పెళ్ళికొడుకు మారిపోయాడని తెలిస్తే పరువు పోతుందని. సరిత కన్నీళ్లు తుడుచుకుంటూ, దేవుడు కూడా మన వైపు ఉన్నట్టు ఉన్నాడు, అందుకే కరెక్ట్ టైంలో కరెంటు తీసేశాడు అంటుంది. ఆకాంక్ష మాత్రం మనసులోనే బాధను అనుభవిస్తుంది. అజయ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. రాధ వచ్చి ఆకాంక్షను తీసుకెళ్తుంటే ఆకాంక్ష అడుగు ముందుకి కదల్లేదు. కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉన్నాయి. మనసులోని బాధను బలవంతంగా ఆపుకొని పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. ఫోన్ లైట్స్ ఉన్నా కూడా పెళ్లిపీటల మీద కూర్చున్న వారి ఫేస్లు సరిగా కనిపించట్లేదు. అజయ్ కూడా ఆకాంక్ష జ్ఞాపకాలు చెరపలేక తప్పక పెళ్లిపీటలపై కూర్చుంటాడు. అలా అజయ్ వచ్చి కూర్చోగానే ఆకాంక్ష మనసు తెలియకుండానే తేలికవుతుంది. తను ఏదైతే వెతుకుతుందో అదే తన కళ్ళ ముందుకు వచ్చినట్టు మనసుకి అనిపిస్తుంది. ఒక్కసారి తన గుండెపై చెయ్యి పెట్టుకుంటుంది. అది ఒకలాంటి సంతోషంతో కొట్టుకుంటుంది. అజయ్కు కూడా సేమ్. అజయ్ మనసులో, ఏమైంది నాకు? కొంపదీసి ఈ అమ్మాయి నా ఆకాంక్షనా? ఆ ఆలోచన రాగానే అజయ్ మనసు ఉబ్బి
రాధ మెయిన్ బంద్ చేయడమే కాకుండా కరెంట్ ఆఫీస్కు ఫోన్ చేసి తనకు తెలిసిన వాళ్లతో మాట్లాడి ఆ ఊర్లో 2 గంటల వరకు కరెంటు రాకుండా చేసింది. తాళి కట్టే సమయం దగ్గరికి వస్తుంది. అజయ్ పక్కన ఉన్నప్పుడు ఏ ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ ఆకాంక్షకు వస్తుంటుంది. నాయనా, ఈ తాళి పట్టుకో అంటారు పురోహితులు వారు. అయ్యవారు, కరెంటు రానివ్వండి అంటుంది లక్ష్మి. ఆ మాట వినగానే ఆకాంక్ష, అజయ్, సరిత, రాధ గుండెల్లో పిడుగుపడ్డట్టు అవుతుంది. అయ్యో వదినా, ముహూర్తం దాటిపోతే మళ్ళీ రాహుకాలం వస్తుంది. అవును చెల్లెమ్మ, పంతులుగారు మీరు కానివ్వండి అంటాడు రుద్ర. చీకట్లో పెళ్లి జరుగుతుంది కాబట్టి ఎవరికీ కనబడట్లేదు. అదృష్టం కొద్దీ జనరేటర్ కూడా అందుబాటులో ఉండదు. పంతులుగారు అజయ్ చేతికి తాలిబొట్టు ఇచ్చి, నేను చెప్పినట్టు పలుకు నాయనా అంటాడు. అర్థేచ అర్థేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి. నాయనా, ఇక తాళికట్టు. అజయ్ లేచి ఆకాంక్ష మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అజయ్కి ఏమైందో తెలియదు, కానీ 3 ముళ్ళు వేస్తూనే ఎవరూ చూడటం లేదని తెలుసుకుని వెంటనే వీపుపై ముద్దు పెట్టుకుంటాడు. ఆ చర్యతో ఆకాంక్ష సిగ్గుల మొగ్గ అవుతుంది. కాళ్లకు మెట్టెలు పెట్టి పక్కకి కూర్చొని మెల్లగా తన చేతిని ఆకాంక్ష నడుంపై ప్రేమగా తడుముతాడు. అజయ్ని హక్ చేసుకున్నప్పుడు ఏ విధమైన స్పర్శ ఉందో సేమ్ అదే స్పర్శ, కానీ క్లారిటీ చేసుకోలేకపోతోంది. 7 అడుగులు వేశాక సరిత ఆకాంక్షను ఒక రూంలోకి తీసుకెళ్తుంది. రాధ అజయ్ని ఇంకో రూంలోకి తీసుకువెళుతుంది. ఆకాంక్ష ప్రేమగా తన తాళిని అరచేతిలో పట్టుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంటుంది. తనలో తాను సిగ్గుపడుతుంది. ఆకాంక్ష ఎగ్జైటింగ్గా, నేను మా ఆయనను చూడాలి. సరిత కోపంగా, పిచ్చి పట్టిందా నీకు? కరెంటు వస్తే నిన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? పెద్ద గొడవ జరుగుతుంది. అంతలోనే లక్ష్మి సరితను పిలుస్తుంది. సరిత లక్ష్మి పిలిచిందని వెళ్తుంది. ఆకాంక్ష మనసులో, హెల్మెట్ నువ్వే కదా నా మెడలో తాళి కట్టింది? నువ్వే అనుకుంటున్నాను, కానీ క్లారిటీ చేసుకోలేకపోతున్నా. నా ప్రేమ నిజమైతే నా కోసం నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు అని లోపల నవ్వుకుంటూ ఉంది. కిటికీలో నుండి వెన్నెల వెలుతురు లైట్గా పడుతుంది. అంతలోనే డోర్ సౌండ్ వినపడేసరికి వెనక్కి తిరిగేలోపు అజయ్ ఆకాంక్షను పట్టుకొని మెడ వంపుల్లో తీయని సంతకం చేసేస్తాడు. చేతులతో నడుముని గట్టిగా పట్టుకొని హత్తుకుంటాడు. అజయ్ చేసిన ఆ పనికి ఆకాంక్ష అడ్డు చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఆకాంక్ష మనస వాచ కర్మణ తన భర్తగా అనుకుంటుంది కాబట్టి. అజయ్ తన పెదవులతో మెల్లగా ఆకాంక్ష చెవిని సుతారంగా తడుముతున్నాడు. దాంతో ఆకాంక్ష ఏదో గమ్మత్తైన లోకంలోకి వెళ్తుంది. చెవిలో మెల్లగా లవ్ యూ అంటాడు. ఆ మాటతో ఆకాంక్ష గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇద్దరూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. అంతలోనే వీళ్ళిద్దరి ఆనందాన్ని డిస్టర్బ్ చేస్తూ డోర్ చప్పుడు అవుతుంది. ఆకాంక్ష అజయ్ నుండి దూరంగా జరిగి కంగారుగా, అయ్యో ఇప్పుడెలా? ఇలా మనల్ని చూస్తే ఏమనుకుంటారు? ఏమీ అనుకోర్లే, అర్థం చేసుకుంటారు అంటాడు అజయ్. ఛీ పొండి అంటుంది. అజయ్ ఆకాంక్షని వదిలేసి అయితే వెళ్తా అని వెళ్తుంటే ఆకాంక్ష అజయ్ చెయ్యి పట్టుకుంటుంది. వెంటనే అజయ్ ఆకాంక్షను హక్ చేసుకుని ఐ లవ్ యూ అంటాడు. ఆకాంక్ష హ్యాపీగా లవ్ యూ టూ అంటుంది. ఆకాంక్ష వెళ్ళి డోర్ తీసేసరికి సరిత ఉంటుంది. అజయ్ ఆకాంక్ష దగ్గరికి వెళ్ళి నుదుటిపై ముద్దు పెట్టుకొని బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. చీకటిగా ఉండడం వల్ల అజయ్ ఫేస్ కనపడదు. ఆకాంక్ష సిగ్గుపడుతూ బాయ్ అనగానే అజయ్ వెళ్ళిపోతాడు. సరిత కోపంగా ఏం చేస్తున్నావే అనగానే ఆకాంక్ష సిగ్గుపడుతూ అది అది నిధి వచ్చేసింది అంటుంది సరిత. ఆ మాట వినగానే ఆకాంక్ష తల గిర్రున తిరుగుతుంది. అప్పుడే ఆకాష్ తిరిగి వచ్చి బయట కూర్చోవడం, కరెంటు రావడం ఒకేసారి జరుగుతాయి. అల్లుడుగారు ఇలా కూర్చున్నారేంటి? ఇంటి లోపలికి పదండి అంటాడు రుద్ర వచ్చి. ఆకాష్ వచ్చింది గమనించి రాధ తొందరగా అక్కడికి వస్తుంది. ఏం లేదన్నయ్య గారు, ఇప్పటి వరకు కరెంటు లేదు కదా, లోపల ఉక్కపోతగా ఉందని ఇక్కడ కూర్చున్నాడు అంటుంది. అవునా అల్లుడు, పెళ్ళైన 15 గంటకే ఇలా బయట కూర్చుంటే గాలి గిట్లా తగులుతుంది, లోపలికి పో. రాధ తడబడుతూ సరే అని రూంలోకి తీసుకెళ్ళి ఆకాష్ని ఫెడేల్మని కొడుతుంది. ఆకాష్ అయోమయంగా
అమ్మా ఏమైంది, ఎందుకు కొట్టావు అని అడుగుతాడో. రాధ జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆకాష్ హ్యాపీగా థ్యాంక్ గాడ్, ఇంకేంటి వెళ్ళి అందరితో ఈ విషయం చెబుదాం, అప్పుడు ప్రాబ్లం సాల్వ్. అజయ్ రూమ్లోకి రాగానే ఆకాష్ కనబడతాడు. ఆకాష్ని అజయ్ చూసి అలాగే నిలబడతాడు. ఆకాష్ అజయ్ని చూసి హగ్ చేసుకుని థ్యాంక్స్ రా, నా లైఫ్ని కాపాడావు అంటాడు ఉద్వేగంగా. ఇప్పుడు నిజాన్ని చెప్పలేను, అలా అని అందరి ముందు నేను నీ భార్యను ఆకాష్ భార్యగా చూడలేను, నేనేం చేయనురా దేవుడా అంటుంది రాధ. ఆకాష్ ఎగ్జైటింగ్గా అమ్మా ఒక ఐడియా అంటాడు. చెప్పి తగలడు అంటుంది కోపంగా రాధ. రేపు రిసెప్షన్ కదా, నీతో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేకుండా జరిగింది అని నాపై మనసు విరిగేలా చేస్తా. ఎలాగో ముహూర్తాలు బాలేవు అని చెప్పి దూరంగా ఉండాలని చెప్పి నిధిని పంపించు. ఎలాగైనా నిధి నాకు విడాకులు ఇచ్చేలా చేసి అజయ్తో మళ్ళీ పెళ్లి చేసేద్దాం. అజయ్కి నిధి పేరు వినగానే కాళ్ల కింద భూకంపం వచ్చినట్లు అవుతుంది. అజయ్ మనసులో బాధగా, అంటే నా పెళ్ళి ఆకాంక్షతో జరగలేదా, వేరే అమ్మాయితో జరిగిందా, మరి నా ఆకాంక్ష, నాకెందుకు పెళ్లిపీటలపై కూర్చోగానే ఆకాంక్ష ఉన్న ఫీలింగ్ వచ్చింది అనుకుంటాడు మనసులో. రాధ అజయ్ దగ్గరికి వచ్చి ఏమంటావురా అనగానే అజయ్ బాధను అణుచుకుని, పెళ్ళి ఇష్టం ఉండి జరిగినా ఇష్టం లేకుండా జరిగినా ఇప్పుడు తను నా భార్య, నువ్వు ఎలా చెప్తే అలాగే పిన్ని, నా భార్య నాకు కావాలి. గోపాల్ నుండి నాకు ఫోన్ వచ్చింది, నేను బయలుదేరుతాను పిన్ని, బాయ్ అని కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నిధి ఏడుస్తూ ఆకాంక్ష అని పిలవగానే అక్కా అంటూ వస్తుంది ఆకాంక్ష. నిధి ఏడుస్తూ నాకు నీ తాళిని ఇచ్చేసేయ్ అంటుంది. ఆ మాట వినగానే సరిత చేతిలో నిధి చెంప పగులుతుంది. నిధి ఏడుస్తూ కూలబడుతుంది. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, తన కోసమే ఎంగేజ్మెంట్ అప్పుడు ఎవరో అనుకొని అతని ఫేస్ కూడా చూడలేదు. అతనిని మనసులో పెట్టుకుని వేరొకరిని పెళ్లి చేసుకోలేక పెళ్లి నుండి పారిపోయాను. బట్ ఊరి చివర్లో ఫ్లెక్సీలో తనను చూశాక ఏడుస్తూ ఇక్కడికి వచ్చా. నేను ప్రేమించిన అతనితోనే పెళ్లి ఫిక్స్ అయిందని ఊహించలేదు. తను లేకుండా నేను బ్రతకలేను. కొంగు చాచి అడుగుతున్నా, నా జీవితం అయినా తనని నాకు భిక్షంగా అడుగుతున్నా, ఇవ్వు ప్లీజ్ ఆకాంక్ష అంటుంది. ఆకాంక్ష తాళిని గట్టిగా పట్టుకొని నో నో నేనివ్వను, ఇవ్వలేను, నా వల్ల కాదక్కా. నిధి ఏడుస్తూ నీ కాళ్ళు పట్టుకుంటా ఆకాంక్ష, నేను ఈ పని చేశానని అందరికీ తెలిస్తే నాన్న బ్రతకడు. ఆ మాట వినగానే ఆకాంక్ష ఏడుస్తూ కుప్ప కూలిపోతుంది. నిధి అంటే ఆకాంక్షకు ప్రాణం. అలాంటి తను ఏడుస్తుంటే తట్టుకోలేకపోతుంది. నిధి కళ్ళు తుడుస్తుంది. వెళ్ళి తన దగ్గర ఉన్న మరో తాళిని తెచ్చి నిధి మెడలో వేస్తుంది. ఇది నా కోసం అమ్మ వాళ్ళు చేయించిందక్క, నీకన్నా నాకేది ఎక్కువ కాదు. నేను ఇంట్లో ఈ విషయం ఎవరికీ చెప్పను, నువ్వు కూడా ఎవరితో చెప్పకు. నా మెడలో తాళిని ఎవరు కట్టారో కూడా నాకు తెలియదు, తెలుసుకొని నీకు అన్యాయం చేయదలుచుకోలేదు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. వెంటనే నిధి ఆకాంక్షను హక్ చేసుకొని ఏడుస్తుంది. నిధికి ఆకాంక్ష పట్ల ఏమాత్రం కోపం లేదు. ఆకాంక్ష మీద ఎక్కడలేని ఆప్యాయత పెరుగుతుంది. ఆకాంక్ష శారీ మార్చుకొని డ్రెస్ వేసుకొని ఆ చీరను నిధికి కట్టి గుండెల్లో బాధపడుతూ ఆమెను తయారు చేస్తుంది. ఆకాంక్ష తన తాళిని తీసి బ్యాగ్లో వేసుకొని వెంటనే లగేజ్ సర్దుకుంటుంది. జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇంకా ఇక్కడే ఉంటే తన భర్తను చూడాలి అన్న ఆశతో నిధికి ఇచ్చిన మాట తప్పుతాను అని భయంతో మెల్లిగా ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చి బస్ ఎక్కి బాధను ఆపుకుంటూ బయలుదేరుతుంది. కాల్ చేసి నమ్మేలా వాళ్ళ నాన్నకి రీజన్ చెప్తుంది. అప్పటికి టైం మార్నింగ్ 4 అవుతుంది. వదినగారు ఈరోజే నల్లపూసలు కూడా వేద్దాం అంటుంది లక్ష్మి. రాధ కంగారుగా ఇప్పుడే ఎందుకు, రిసెప్షన్ అయ్యాక చూద్దాం. అక్కడ ఉన్న పెద్దలంతా పట్టుపట్టేసరికి రాధ ఏం చేయాలో తెలియక నల్లపూసలు కుచ్చి ఆకాష్ చేతికి ఇస్తుంది. ఆకాష్ నిజాన్ని చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో నల్లపూసలు ఆకాష్ నిధి మెడలో వేస్తాడు. ఎలా వేసినా తాళి అవుతుంది కదా. ఈ విధంగా అజయ్ పెళ్ళి ఆకాంక్షతో, నిధి పెళ్ళి ఆకాష్తో జరిగిపోతుంది. కానీ నిజాలు ఏంటో ఎవరికీ తెలియదు. ఆకాష్ దృష్టిలో నిధి అజయ్ భార్య, అజయ్ నిధి భర్త. బట్ అజయ్ ఆకాంక్షలకు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరో తెలియదు.
ప్రస్తుతం అజయ్ ఆఫీస్కి వెళ్తాడో లేదో ఆకాష్ నుండి ఫోన్ వస్తుంది. హలో అజయ్, చెప్పరా, నా లవ్ మ్యాటర్ ఏమైంది, మాట్లాడావా అడిగాడు ఆకాష్. ఆ మాటతో అజయ్కి కోపం నశాలానికి అంటింది. అసలు నువ్వు మనిషివేనారా? ఒక్కసారైనా ఆకాంక్ష ఎలా ఉంది, తన హెల్త్ ఎలా ఉంది అని ఒక్కసారైనా అడిగావా? ఎప్పుడు నా ప్రేమ గురించి చెప్పు చెప్పు అని చావగొడతావు. నువ్వు తన గురించి కేర్ తీసుకుంటావని గ్యారెంటీ ఏంట్రా? తనతో నీ లవ్ గురించి ఎందుకు మాట్లాడాలరా? ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు తనని ప్రాణంగా చూసుకుంటావన్న నమ్మకం కలిగించి అప్పుడు నాకు ఫోన్ చేయి. అప్పుడు ఆలోచిస్తా నీ ప్రేమ విషయం తనతో మాట్లాడాలా వద్దా అని. అలా కాదని నా తల తిన్నావనుకో, నాలుక చీరేస్తా అనేసరికి దెబ్బకు ఆకాష్ భయపడి ఫోన్ పెట్టేస్తాడు. వీడబ్బా ఇంత సీరియస్ అయ్యాడేంటి? ఆకాంక్ష పట్ల చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఫ్రెండ్ అనుకున్న తనే అంత కేర్ తీసుకున్నప్పుడు నేను లవర్ని ఇంకా చాలా తీసుకోవాలి అనుకుంటాడు ఆకాష్. అజయ్ కోపంగా ఫోన్ని తీసి నేలకేసి కొడతాడు. ఆకాష్ మళ్ళీ అజయ్కి కాల్ చేస్తాడు, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. అజయ్ ఆఫీస్లో వర్క్ చేసి ఈవినింగ్ ఇంటికెళ్లే వరకు ఇంట్లో చిన్న పిల్లలతో ఆకాంక్ష దాగుడు మూతలా ఆడుతుంది. కోపంగా వచ్చిన అజయ్ చిన్నపిల్లల ఆకాంక్ష ఆడడంని చూడగానే కోపం అంతా గాలిలో కలిసిపోతుంది. ఆకాంక్ష వచ్చి అజయ్ వెనక దాక్కుంటుంది. పిల్లలు అందరూ ఇంటికి వెళ్ళిపోండి, రేపు మళ్ళీ వచ్చి ఆడుకుందరు గాని అంటాడు అజయ్. ఓకే అంకుల్, ఓకే అక్క, బాయ్. పిల్లలు ఆగండి. ఏంటి అంకుల్? అజయ్ నడుంపై చేతులు పెట్టుకొని, నేను మీకు అంకుల్లాగా కనిపిస్తున్నానా? అవునంకుల్. మరి ఈ రాక్షసి ఎలా కనిపిస్తుంది? ఆ అక్క రాక్షసి ఏంటి అంకుల్? మీరే బుడబుక్కలోడ్లాగా ఉంటేను. ఏంటి ఏమన్నావు అని మెల్లగా చెవి పట్టుకుంటాడు అజయ్. చిన్న పాప చెవిని విడిపించుకుంటూ, అడ్డగాడిదలాగా పెరిగారు. చిన్న పాప చెవి పట్టుకోకూడదని బుద్ధి కూడా లేదు. ఓసిని అనుకుంటాడు అజయ్. ఓసిని అంటావా? నీ మీద హరాస్మెంట్ కేసు పెడతా. అవ్వా తల్లి, దండం పెడతా, క్షమించు. ఆ పాప నడుంపై చేతులు పెట్టుకుని అజయ్ని కింది నుండి మీది వరకు చూసి, అంటే నేను నీకు అంత ముసల్దాన్లాగా కనిపిస్తున్నానా? మా వీధిలో నా వెనుక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత ఉందో తెలుసా? ఆకాంక్ష లోపల ఫుల్గా నవ్వుకుంటుంది. నీ ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడవే అంటాడు అజయ్. నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావయ్యా? క్రీస్తు పూర్వమా, క్రీస్తు శకమా? ఈ జనరేషన్ చాలా ఫాస్ట్. బాయ్ అంకుల్ అని అందరూ ఒక్కసారి అక్కడి నుండి తుర్రుమని వెళ్ళిపోతారు. పిల్లలు వెళ్ళిపోవడంతో ఆకాంక్ష అలిగి కూర్చుంటుంది. అజయ్ ఆకాంక్ష ముందు మోకాళ్ళపై కూర్చుని చెవులు పట్టుకొని సారీ చెప్తాడు. ఆకాంక్ష మూతి ముడుచుకొని కూర్చుంటుంది. అజయ్ ఆకాంక్ష ఫేస్ని అరచేతిలో పట్టుకొని, అది కాదురా, నీకు ఫస్ట్ రెస్ట్ అవసరం కదా, అందుకే. పోరా ప్లీజ్, వినురా. ఆకాంక్ష సైలెంట్గా ఉంటుంది. బయటకు వెళ్దామా? ఆకాంక్ష ఎగిరి గంతేసి, నిజంగా? నిజమే, త్వరగా రెడీ అయ్యిరా, వెయిట్ చేస్తా. థ్యాంక్స్ అని రెడీ అవడానికి వెళ్తుంది. అజయ్ కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఆకాంక్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆకాంక్ష లాంగ్ ఫ్రాక్ వేసుకుని వస్తుంటే అజయ్ కళ్ళార్పకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఆకాంక్ష వచ్చి అజయ్ ముందు చిటికేస్తుంది. దాంతో అజయ్ స్పృహలోకి వస్తాడు. ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు. ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తారు. ఆకాంక్ష, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఆకాంక్ష ఐస్ క్రీమ్ లాగిస్తూ, ఏంటి? ఫస్ట్ తిను. ప్రపంచంతో సంబంధం లేకుండా తింటూనే ఉంటుంది ఆకాంక్ష. అజయ్ ఆకాంక్షకు ఆకాష్ విషయం ఎలా చెప్పాలో తెలియక తికమక పడుతూ ఉంటాడు. తినడం కంప్లీట్ చేసి, ఏంట్రా అలా టెన్షన్ పడుతున్నావు? అజయ్ చేతులను నలుపుకుంటూ, ఏం మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతావో ఏమో అని. ఐస్ క్రీమ్ తినిపించావు కదూ, కూల్గానే రియాక్ట్ అవుతా, చెప్పు. అజయ్ భయపడుతూ, ప్రామిస్ రా బాబు, చెప్పు. అజయ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఆకాష్ గురించి ఒపీనియన్ ఏంటి? ఆకాంక్ష అజయ్కి ప్రామిస్ చేసింది కాబట్టి కోపాన్ని ఆపుకుంటుంది. ఆకాంక్ష కాస్త కోపంగా, ఇప్పుడు అడ్డమైన క్వశ్చన్ ఎందుకు? ఫస్ట్ ఆన్సర్ చెప్పు. చెప్పడానికి ఏమి లేదు, ఐ హేట్ హిమ్, చిరాగ్గా అంటుంది ఆకాంక్ష. ఆకాంక్ష, హీ లవ్స్ విత్ యూ. వాట్ అంటుంది షాక్గా. దాదాపు 5 సంవత్సరాలుగా నీ కోసమే వెతుకుతున్నాడు తెలుసా? ఇంటికి వెళ్దామా అంటుంది సీరియస్గా.
నో, ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పాలి. నువ్వు చెప్పే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదు అంటాడు అజయ్ సీరియస్గా. కదలకపోతే ఇక్కడే తగలడు. నేను నీ ఇంటికి పోను, అలాగని హాస్టల్కి వెళ్ళను. మర్యాదగా నువ్వు వస్తే ఇంట్లో కూర్చొని మాట్లాడతా, లేదంటే ఇక నీ ఇష్టం అని వెళ్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటికి వెళ్దాం పదా అని ఇంటికి తీసుకువెళ్తాడు. సోఫాలో కూర్చొని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. చూడవే ఆకాష్, నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకేనా ఆ రోజు అంత నైట్ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు కోపంగా అంటుంది. ఆ రోజు వాడు వదిలిపోలేదు. వాడు నాకు కాల్ చేసి చెప్తే నేను అక్కడికి వచ్చాను, లేదంటే నాకు ఎలా తెలుస్తుంది? హాస్పిటల్లో కూడా నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నది కూడా వాడే. కానీ నిన్ను తీసుకెళ్తా అన్నాడు. నువ్వు వాణ్ణి చూస్తేనే మండిపడుతున్నావని నేనే తీసుకొచ్చా. వాట్? నువ్వు షాక్ అయినా ఇదే నిజం. రోజు నీకోసం అనుక్షణం ప్రతి నిమిషం నీ గురించే అడుగుతూ ఉంటాడు. తిన్నదా లేదా, టాబ్లెట్స్ వేసుకున్నదా లేదా, హ్యాపీగా ఉందా, ఏం చేస్తుంది అని ప్రతి క్షణం అడుగుతూ ఉంటాడు. తెలుసా, నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు లేకుండా తను ఉండలేడురా, అర్థం చేసుకోరా. నాకు తనపై ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా ఆకాష్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది. మళ్ళీ నాతో ప్రేమ ఏంటి? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటేనే తెలుస్తుంది అతని క్యారెక్టర్ ఏంటో అని ఫోర్స్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది కోపంగా. అజయ్ తల పట్టుకొని కూర్చుంటాడు. దేవుడా, దీన్ని ఎలా ఒప్పించాలి? ఆకాష్ గురించి నేను చెప్పినవన్నీ అబద్ధం అని తెలిస్తే నాకు పిండం పెడుతుంది. ఆకాంక్ష బెడ్పై కూర్చొని నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్తే కావాలని అబద్ధం చెప్తున్నాను అని అనుకుంటాడు. సో డైరెక్ట్గా ఆకాష్తోనే మాట్లాడాలి అని, ఆకాష్కి రేపు నీతో మాట్లాడాలి అని మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ చూడగానే ఆకాష్కి భూమిపై కాళ్ళు ఆడవు. వెంటనే అజయ్కి కాల్ చేసి ఆకాంక్ష మెసేజ్ గురించి చెప్తాడు. వాట్? మాట్లాడాలందా? అవునరా, ఐఎమ్ సో ఎగ్జైటెడ్. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఉంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు నీ ఎగ్జైట్మెంట్ ఏంట్రా? రేపు తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందేమో అనిపిస్తోంది అన్నాడు ఆకాష్. నీ పిండాకుడు, నిన్ను కుమ్మకుంటే అంతే చాలు అనుకుంటాడు. ఏంటి మాట్లాడవు? ఏం లేదురా, చెప్పు. కన్ఫర్మ్గా యాక్సెప్ట్ చేస్తుందంటావా? రిజెక్ట్ చేయకపోతే చాలు అంటాడు గొణుగుతున్నట్టు అజయ్. ఏంటి? ఏం లేదురా, జాగ్రత్తగా మాట్లాడు అంటున్నా. సరేరా, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు ఆకాష్. లవ్ యూ ఆకాంక్ష. నువ్వు నన్ను కలవడానికి మెసేజ్ పెడతావని అనుకోలేదు. ఐఎమ్ సో ఎగ్జైటింగ్. చూడగానే నిన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పాలి. మన ప్రేమకి గుర్తుగా నీకు లాంగ్ కిస్ ఇవ్వాలి. అయ్య బాబోయ్, అవన్నీ తలుచుకుంటుంటే ఎంత సిగ్గేస్తోందో తెలుసా అని తనలో తానే మెలికలు తిరుగుతూ ఉంటాడు. అజయ్కి ఆకాంక్ష ఆకాష్ని ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుందేమోనని తెలియని అలజడి మొదలవుతుంది. నేనే కదా ఆకాంక్షకు చెప్పాను ఆకాష్ను యాక్సెప్ట్ చేయమని, కానీ నాకెందుకు ఇంత బాధగా అనిపిస్తుంది? నేను ప్రేమించిన అమ్మాయికి చెప్తున్నా వేరొకరిని పెళ్లి చేసుకోమని. ఇలాంటి దురదృష్టం, ఇంత నరకం ఇంకెవరికైనా వస్తుందా? దేవుడా, నాకేంటి ఈ పరిస్థితి అనుకుంటాడు మనసులో అజయ్. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.